హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. ఈరోజు మనం చేయబోతున్నామండి ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన బచ్చల కూర పప్పు అండి. బచ్చల కూరలో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుందండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా కడిగి తీసి పెట్టుకున్న 200 గ్రాముల కందిపప్పు అండి, ఒక కప్పు బచ్చల కూర, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 3 మీడియం సైజ్ టమోటాలు, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు అండి. ఇప్పుడు కుక్కర్లో తగినన్ని వాటర్ పోసుకుందాం. పావు చెంచా పసుపు యాడ్ చేస్తున్నానండి. బచ్చలాకు యాడ్ చేస్తున్నాను. ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టొమాటో, చింతపండు అండి. ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. కొద్దిగా కారం యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు అన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుందామండి. ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, పప్పు బాగా మెదిగిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని మెదుపుకుందామండి. సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు పోపు వేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, చూడండి ఆవాలు బాగా వేగుతున్నాయండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అండి. బాగా వేపుకోవాలండి. చూడండి బాగా పోపు వేగిపోయిందండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పులోకి యాడ్ చేసేసుకుందామండి. చూడండి మనం బచ్చల కూర పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
చూడండి మన పప్పు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.